హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక డైట్ రెసిపీ అనేది చూద్దామండి. మీరు నిద్ర లేచిన తర్వాత మీకు టీ కాఫీ అలవాటు ఉంటే ఒక స్మాల్ కప్ అనేది తీసుకోండి. ఒక టీ గ్లాసులోంచి సగం తీసుకోమని చెప్పాను కదా. దాని తర్వాత ఒక హాట్ వాటర్ గ్లాస్తో అయితే మన డే అనేది స్టార్ట్ చేయాలి. దాంట్లోకి వచ్చేసి సియా సీడ్స్ కానీ లేదా లెమన్ హనీ కానీ వేసుకొని మన డే అనేది ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్తో స్టార్ట్ చేయాలని ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను అనమాట. ఇదైతే 6 o'clockకి తీసుకోండి లేదా 7కి. దాని తర్వాత 9 o'clock వచ్చేసి మనం ఒక జ్యూస్ అయితే తీసుకుంటాం కదా. దాంట్లోకి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్, బ్లాక్ గ్రేప్స్, ఇంకా పిస్తా, ఒక 2 బాదాము, అంజీరు, ఒక డేట్, ఒక ఉసిరికాయ ఉంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని నైటే నానపెట్టుకోవాలి. ఇంకా ఉసిరికాయతో పాటు ప్రోమోగ్రానేట్ ఉంటే అది కూడా వేసుకోండి మార్నింగ్ వచ్చేసి. ఇవైతే మనం 9 o'clockకి జ్యూస్ అనేది తాగేయాలి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈ రోజైతే మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే ఉంది. దీంట్లోకి వచ్చేసి క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, అది సొరకాయ అనమాట. మీరు ఇంకా గోడు చిక్కుడుకాయ, గుమ్మడికాయ కూడా వేసుకోండి. నా దగ్గర అయితే అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే వాటిని స్కిప్ చేసేసాను. మీ దగ్గర అవి ఉంటే అవి కూడా కలిపి వేసుకోండి. కాకపోతే వెజ్జెస్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోండి. నేనైతే ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ అన్నీ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వాటితో చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఇంక్లూడ్ చేయాలంటే గుమ్మడికాయ ఇంకా గోడు చిక్కుడుకాయని డెఫినెట్లీ యాడ్ చేసుకోండి. ఆయిల్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆనియను ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి హీట్ చేసుకుని, మీరు ఆయిల్ ప్లేస్లో గీ కూడా వేసుకోవచ్చు. ఇంకా 1 స్పూను లేదా 1.5 స్పూన్ కంటే ఎక్కువ ఆయిల్ అనేది యూస్ చేయొద్దు. ఇంకా ఆల్ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని మనం వీటిని అయితే బాయిల్ చేసుకుందామండి. మొత్తం ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. వీటిలో మీకు ఏదైనా వెజిటేబుల్ మీకు నచ్చదు, లేకపోతే మేము తినలేము అని కొంతమంది ఉంటారు కదా. అలా అయితే మీకు ఏదైనా ఐటెం నచ్చదు, లేకపోతే నేను తినలేను ఏదైనా వెజిటేబుల్ అనుకున్నప్పుడు స్కిప్ కూడా చేయొచ్చండి. దాని బదులు ఆల్టర్నేట్గా మీరు తీసుకోవచ్చు, పర్వాలేదు, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. దీంట్లోకి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసేసి ఒకసారి అయితే మరొకసారి కలిపేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడైతే పచ్చిగా ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి సాఫ్ట్గా అనేది మనకి బాయిల్ అయిపోవాలి. దీనికి చింతపండు అనేది కొంచెం నానపెట్టుకోవాలండి. మనం చింతపండు అనేది నానపెట్టి పక్కన పెట్టుకోండి. దీనికైతే మూత పెట్టి మగ్గించుకుందాము. దీంట్లోకి మనం రెడీ చేసుకోవడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు ఉంటాయి కదా మన ఇంట్లో, మెంతులు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది వేసుకోండి. ఇంకా వచ్చేసి ఒక వాల్నట్ వేసుకోండి. ఇంకొంచెం వచ్చేసి నువ్వులు ఉంటాయి కదా, పచ్చి నువ్వులు, ఆ నువ్వుల్ని మీరు నువ్వులుగా వేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే నువ్వులు ఉన్నాయి, ఇంకా పౌడర్ కూడా నేను పెట్టుకున్నాను కాబట్టి మొత్తం కలిపి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పల్చని పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇక్కడ అయితే చూడండి వెజిటేబుల్స్ మగ్గిపోయినాయి అన్నమాట చాలా వరకు. దీంట్లోకి అయితే చింతపండు గుజ్జండి, ఇది చింతపండు వాటర్ అన్నమాట. చింతపండు వాటర్ని కూడా వేసి మనం ఇంకో 5 to 10 మినిట్స్ అనేది చింతపండు గుజ్జులో ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోవాలన్నమాట. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత వీటితో పాటు మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసి ఒక 10 to 5 మినిట్స్ అనేది, ఒక 15 మినిట్స్ అనేది సిమ్లో, మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో బాగా చిన్న మంట మీద అయితే మనం ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకుందాము. ఇది చూసారు కదా, బాగా అయితే కర్రీ అనేది దగ్గర పడిపోయింది. దీన్ని అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఇలా అయితే రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే మనం ఈరోజు దోశ తీసుకోమన్నారు. దోశ అనేది 1 లేదా 2 దోశలు, అది కూడా ఒక గంట తీసుకోండి. పెద్ద గంట అయితే హాఫ్ తీసుకోండి, చిన్న గంట అయితే 1.5 తీసుకోండి. ఒక పల్చగా ఉన్న ఒక దోశ అయితే వేసుకోండి. దీంట్లోకి మీరు గీ కానీ లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గీ అయితే వేసుకుంటున్నాను, అది ఆవుది, మీకు చెప్పాను కదా. ఇక్కడైతే దోశలు అయితే వేసేసుకొని మీకు దోశ పిండి రెసిపీ, ఇడ్లీ పిండి రెసిపీ
ఇంకా బ్యాటర్స్ ఎలా తయారు చేసుకోవాలని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీస్ కూడా చేస్తాను. ఇందులోకి మనం చేసి పెట్టుకున్న కర్రీ ఒక కప్ అయితే తీసుకోవాలన్నమాట. ఒక 2 దోసలు, ఒక కప్ ఆఫ్ వెజిటేబుల్ కర్రీ అన్నమాట. ఇంకా ఇందులోకి మీరు ఉడకబెట్టిన శనగలు, బఠానీలు కూడా తీసుకోవచ్చు. ఇంకా నైట్‌కొచ్చేసి నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ తీసుకున్నాను. మీరైతే గనుక ఎన్ని శనగలు గానీ ఏదైనా ఉడకబెట్టి తీసుకుంటే నైట్ డిన్నర్